మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన యేసుక్రీస్తు ప్రభువు రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు దయచేసినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ రక్షకుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోబు అనే భక్తుడు తన అనుభవ జ్ఞానములో నుండి దేవునిని గురించి పొగుడుతూ మాట్లాడిన మాటలు. యోబు గారు అంటారు, ఆయన విధింపబడిన దానిలో నుండి సమస్తమును నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనకంటూ విధింపబడిన కార్యములు దేవుని దగ్గర చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన తన చిత్త ప్రకారం నెరవేర్చే దేవుడు. చాలామంది అంటారు, నా బంధువులు రకరకాల ప్రయత్నాలు నా మీద చేస్తున్నారండి, లేకపోతే నా స్నేహితులు నా మీద విపరీతమైన ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు, నాకు చాలా భయం వేస్తుంది అని అనేకులు వినడం నేను విన్నాను. కానీ యోబు గారు అంటారు, ఆయన విధింపబడిన దానిని నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన చిత్తంలో నీ పట్ల ఏ ప్రణాళిక అయితే ఉందో, ఏ ఉద్దేశం అయితే ఉందో అది ఆయన నెరవేరుస్తారు. ఆయన నిన్ను ఏ చిత్తంలో నిలబెట్టాలనుకున్నారో, ఏ స్థితిలో నిలబెట్టాలనుకున్నారో తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ స్థితిలో, ఆ ప్రణాళికలో నిన్ను నడిపించే గొప్ప దేవుడు. యాకోబు బెర్షెబా నుండి హారానుకు బయలుదేరి రాత్రి ప్రయాణం చేసి ఒక కొండ దగ్గరికి చేరతాడు. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయంలో ఈ సంభవాన్ని మనం చూస్తాం. పూర్వము దానిని లూజు అనేవారు, ఇప్పుడు బేతేల్. ఆ బేతేలు దగ్గర యాకోబు ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ, నేను సెలవిచ్చినది నీ పట్ల నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు యాకోబు స్థితి చాలా భయానకమైన స్థితి. నిరాశలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు. అలాంటి యాకోబును దేవుడు ఉద్దేశించి చెప్తారు, నేను నీ పట్ల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నానో దానిని తప్పక నెరవేరుస్తాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కడుగబడి యేసుక్రీస్తు నామమును విమోచింపబడిన వాడవైతే తప్పక దేవుడు నీ పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తారు. నీవు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ప్రభువా, నా పట్ల మీకున్న చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా. మీ ఇష్ట ప్రకారమే నా పట్ల మీకున్న ఉద్దేశాలను మీరు నెరవేర్చండి తండ్రి అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే కాదు, అనేకమైన కార్యములను మన ఎడల జరిగించే దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ కొరతలో ఉన్నావో, ఏ కొదువులో ఉన్నావో, దానిని బట్టి ఆందోళన చెందుతున్నావేమో, నిరాశ చెందుతున్నావేమో, ఒకవేళ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నావేమో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీ కొరత, నీ కొదువ, కొలత లేనంత ఆశీర్వాదమును నీకు దేవుడు అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు సెలవిచ్చారు. ఆయన నోట నుండి వచ్చిన మాట నిష్ఫలముగా, ఈ భూమి మీద జరగవలసిన కార్యమును నెరవేర్చకుండా నిష్ఫలముగా తిరిగి దేవుని దగ్గరకు చేరదు. ఆయన ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చారో అది నీ జీవితంలో నెరవేర్చబడి, అది నీ జీవితంలో ఫలవంతమయ్యి, ఆయన చిత్తం నీ జీవితంలో జరుగుట వలన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవిస్తారు. అంతేగాని అది నిష్ఫలముగా దేవుని దగ్గరికి చేరే ప్రసక్తే లేదు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఈ వాగ్దానాన్ని చేతపట్టుకో. నీ కొరకు విధింపబడిన దానిని నెరవేర్చే దేవుడు, అలాంటి అనేకమైన కార్యాలు నీ పట్ల జరిగించే దేవుడు. ఇప్పటి వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏవేవేవో ఆలోచనలు పెట్టుకుని ఎవరెవరో ఏదేదో చెబుతా ఉంటే భయపడిపోయి
వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తి ద్రవ్యం అంతా వ్యయం చేసేసుకుని ఉన్న డబ్బులు పోగొట్టుకుని మనశ్శాంతి పోగొట్టుకుని ధైర్యాన్ని చెడగొట్టుకుని ఎందుకు అనాథల ఎటూ కాని చూపులు చూస్తాం? దేవుని వైపు చూడు, దేవుని మీద నమ్మకం పెట్టుకో. దేవుడు నీ పట్లంటూ ఒక ప్రణాళిక ఉన్నారు, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం దేవుడు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యములు అనేకములు నీ జీవితంలో జరగనుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని నోట వల్లిస్తా ఉండు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, విధింపబడిన దానిని నెరవేర్చే గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. వారికి ఉన్న భయములన్నిటి నుంచి విడుదల దయచేసి, దురాత్మ శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామమున వాటి సంఖ్యలు తెగగొట్టి, వారి మీద ఉన్న కాడిని విరగగొట్టి, దేవ వారిని ఆశీర్వదించి ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.